హాయ్ హలో నమస్తే నేను మీ ధరణి గుడ్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు పగలు రాత్రి లేకుండా వీడియోలు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కాంట్రవర్షియల్ వీడియో అనమాట. సో దాన్ని కాంట్రవర్సీ మళ్ళీ కాంట్రవర్షియల్ టాపిక్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యన తెగ చూస్తున్నారు అనమాట. ఆపరేషన్ అయితే ఖాళీగా ఉంది కదా, సో ఇంట్లో నేను వండి పెడతా ఉన్నాను, తను తిని పెడతా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా సెలవు చూసుకొని కాంట్రవర్సీస్ ఏం నడుస్తున్నాయి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇదే టాపిక్స్ అనమాట. అసలు నేను ఏం బట్టలు వేసుకోవాలి మీరు ఎవరని చెప్పడానికి. అంతే కదా, మేము ఏం బట్టలు వేసుకోవాలో మీరు ఎవరు చెప్పడానికి. తనకి ఇష్టం వచ్చినట్టు వదిలేయొచ్చు సొసైటీ కదా. ఆ నలుగురు కోసమే నువ్వు బతుకుతావన్నావు, ఆ నలుగురు మధ్యనే బతుకుతావన్నావు, ఆ నలుగురు కోసమే బతుకుతావన్నావు. కొందరు రెస్పెక్ట్ ఇవ్వాలి. గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా వెళ్తూ ఉంటావు, స్కూల్కి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటావు, డ్యూటీకి వెళ్తున్నప్పుడు ప్రొఫెషనల్గా తయారై వెళ్తాము, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పద్ధతిగా ఏదైనా చేస్తా ఉన్నాను. పార్టీకి వెళ్ళినప్పుడు వెస్టర్న్ వేర్ వేసుకుంటూ ఉంటాము. కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు బికినీ వేసుకొని వెళ్తాను అంటే బాగోదు కదా. సో కొద్దిగా సొసైటీలో ఉన్నాం కదా, నలుగురికి నచ్చేటట్టు, నలుగురు మెచ్చేటట్టు చూసుకోవాలి. అందరికీ అందంగా కనిపించాలి కానీ ఆకర్షణగా కనిపించకూడదు. కానీ ఈ కాలం కొంతమంది మంచి చెప్పినా జనాలకి ఎక్కదేమో అనిపిస్తుంది కదా. చెడు చెప్పిన వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తుంది పవర్. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకి వ్యూస్ ఇస్తారు. వల్గారిటీ పెట్టినా కూడా వాళ్ళ కొంతమంది వెధవలే ఉంటారు, ఆ వల్గారిటీ చూపిస్తారు, ఆ వల్గారిటీ మాట్లాడతారు, ఆ వల్గారిటీనే ప్రోత్సహిస్తారు, ఆ వల్గారిటీలోనే ఉండండి అని చెప్తారనమాట. మంచిగా చెప్పే వాళ్ళు తిడతారు, మంచిగా ఉండమని అనే వాళ్ళని ఏమో హింసిస్తారు అనమాట మాటలతోటి. ఇప్పుడు తిరిగి ఆ వల్గారిటీ కాస్త దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, దేవస్థానాల దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళు ఇక్కడ అక్కడ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి దేవుళ్ళనే ఇచ్చేసే రోజులు వచ్చాయి కదా. సో కాంట్రవర్సీలు అంటే మనకు వద్దునని, మనకి ఎందుకు, మన రెగ్యులర్ వీడియోస్ మనం కాంట్రవర్సీలా ఉంది. మనం చేస్తున్న పనులే పెద్ద కాంట్రవర్సీని తీసుకొస్తా ఉన్నాయి. సో ఇక్కడ కాంట్రవర్సీని తీసుకొచ్చిన ఇష్యూ ఏంటి అంటే, దాన్ని ఇంకా లైఫ్లో ది బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాము. ఆ బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే చుబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నానని మీ అందరికీ తెలుసు. మేమిద్దరు మా నలుగురు మేము హ్యాపీగా ఉంటాం, ఈ లైఫ్ని ఎలా గడిపేసుకుంటూ పోదామని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, లైక్ నా ఏజ్ వచ్చేసరికి 35, ధర్ని ఏజ్ వచ్చేసరికి 26. ఆల్రెడీ ఇద్దరిని లైక్ బర్త్ ఇచ్చేసి తన లైఫ్ అయితే తను చూసుకుంటా ఉంది. సో ఇప్పుడు థర్డ్ది వచ్చింది అనుకోండి, లాస్ట్ టైం వచ్చింది కదా. సో వచ్చేటప్పుడు ఏమైందంటే అసలు మూడోది కాయగల కెపాసిటీ తనకి ఉండట్లేదు, ఎందుకంటే 2 బర్త్స్ ఇచ్చేసరికి తన బాడీ వీక్ అయిపోయింది. ఇంకా మూడోది ఎలా కంటది, ఫస్ట్ పాయింట్ అది. రెండోది పోనీ తను ఓపిక తెచ్చుకొని 26 ఇయర్సే కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది, సో 2 ఆడపిల్లలు, సో తావడదాని గురించి పోనీ ఏదో చిన్న వెళ్ళొచ్చు, గవర్నమెంట్ కూడా చెప్తుంది 2 పిల్లలతో ఆపకండి, 3 4 మీరు బర్త్స్ని పెంచండి, కొత్త జనరేషన్స్ ఎక్కువ మంది కావాలి అన్నట్టు చెప్తా ఉంది. పోనీ మనం ఒక ట్రైల్ వేద్దామని అన్నా కూడా వాళ్ళని ఇప్పుడు కని పెంచేటంత ఓపిక అయితే నాకు లేదు. ఆ తర్వాత ధర్నీకి ఆల్రెడీ 2 పిల్లలతో పడతా ఉంది, తన లైఫ్ ఇంకొక 5 years బ్యాక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటే అరే చాలా కష్టం కదా థర్డ్ది, మనకి ఇప్పుడు ఆ ప్లాన్ వద్దులే అని ఒక్క పాయింట్ డ్రాప్ అయిపోయింది. సపోర్ట్ గా మాకు కూడా ఎవరు లేరు చూసుకోవడానికి. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ, అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు. మన కోసం, మన పనుల కోసం వాళ్ళ లైఫ్ ని త్యాగం చేసి రమ్మడం కరెక్ట్ కాదు. అంతే. సో అది వాళ్ళు వచ్చిన ఒక నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, కానీ పిల్లలు పెరిగి పెద్ద అవ్వడానికి కనీసం 3 to 4 years అయితే పడుతుంది కదా. సో స్కూల్కి వెళ్ళే వయసు వరకు, ఆ వయసు వరకు వాళ్ళు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది. సో ఆల్రెడీ ఓపికలు తగ్గిపోయి, మనిషికి ఓపిక ఎంత తగ్గిపోయిందంటే యూట్యూబ్ లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియోకి వచ్చేసినంత ఓపిక తగ్గిపోయింది అనమాట. ఒకప్పుడు 9 minutes 10 minutes వీడియో చూసేవాళ్ళు కూడా ఇప్పుడు 15 seconds చూస్తున్నారు అంటే ఓపిక ఉండట్లేదు. అలాంటిది వీడియో చూడడానికి ఓపిక లేదు అని అంటే కానీ పెంచడానికి ఇంకెక్కడ ఓపిక వస్తుంది. సో అందుకని అన్ని వీడియోస్ అయితే కొద్దిగా ఓపిక తెచ్చుకొని చూడండి. ఇది ఇక్కడతో ఆపేద్దాం. తర్వాత ప్రొసీజర్ విషయానికి వస్తే, అసలు ప్రొసీజర్ మీ టాపిక్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా. సో ఇలా చేసేసుకుందాం అని చెప్పేసి వెంటనే మేడం గారికి చెప్తే వెంటనే అడ్మిట్ అయిపోండి, వితిన్ 1 dayలో మ్యాక్సిమం అయిపోతుంది, అరౌండ్ 20K వరకు ఖర్చు అవ్వచ్చు అని చెప్తాను అన్నారు. సో మేము ఇంకా ఓకే ఫైనాన్షియల్గా సెట్ చేసేసుకొని వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ లైక్ అనస్థీషియా ఇవ్వాలి. సో నువ్వు నార్మల్ డెలివరీలో ఎలా అయితే అనస్థీషియా ఇస్తారో అలాగే చేయాలమ్మా, నువ్వు ప్రొసీజర్ ఫాలో అయిపోయినంటే. సో తను ప్రొసీజర్ ఫాలో అయిపోయింది. ఏం తినకుండా రండి అని అన్నారు. సో తినకుండా నైట్ అంతా తినలేదు, మార్నింగ్ కూడా తినలేదు, జస్ట్ వాటర్ తాగింది.
హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిన తర్వాత ఏం జరిగింది దాన్ని. ఓకే, అదంతా చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంత కేర్ చూపించి ఎంత అభిమానించి కొన్ని వేల కొద్ది కామెంట్స్, వ్యూస్ కూడా చాలా పెరిగాయి అనమాట. 5,000 వ్యూస్ నుంచి 1,00,000 వ్యూస్ వరకు వచ్చాయి. ధర్నిగుడ్ల ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ ఎవరికి తన వీడియోలు చూడడం వల్ల కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా అందరూ మేల్కొన్నారు. ధర్నిగుడ్ల ఉంది, తన వీడియోస్ పెడుతుంది, తన వీడియోస్ చూస్తాం, తనకు కష్టం వచ్చింది, మేము అందరం ఆదరించాలి, అంటే తను కోలుకోవాలి అని చెప్పేసి అది నాకు బాగా నచ్చింది. రికవర్ అవుతుంది అని చెప్పేసి మీరు అనడం వల్ల విత్ ఇన్ 1 day రికవర్ అయితే అయిపోయింది. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు అందరు కామెంట్స్ పెట్టారు కదా, చాలా కామెంట్స్ పెట్టారు. అక్క ఈ ఆపరేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అయింది, సో దీని గురించి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ చెప్పడానికి ఈ రోజు అయితే స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నాం అనమాట. ఇప్పటికే సోది సుత్తి అంతా ఎక్కువైపోయింది, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కామెంట్, నువ్వు ట్యూబెక్టమీ అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ల్యాప్రోస్కోపీ చేయించుకున్నారా లేదా నార్మల్ ఆపరేషన్ చేస్తారు కదా అది చేయించుకున్నారా అని అడిగారు. ఫస్ట్ అయితే నేను ల్యాప్రోస్కోపీ అయితే చేయించుకున్నానండి. 2 డాట్స్ పెట్టేసి ఆపరేషన్ అయితే చేసేస్తారు అంతేనే. అది ప్రాసెస్ అయితే పెద్ద లెంత్ ఏం కాదండి, చాలా సింపుల్. కొంతమంది అడుగుతున్నారు నని, అంటే మాకు ఫ్యామిలీ సపోర్ట్ తెచ్చుకోవాలా లేదా మేము మేనేజ్ చేసుకోగలమా అని. అంటే ఇన్ జనరల్ గా మీరు మేనేజ్ చేసేసుకోవచ్చు. హస్బెండ్ కొద్దిగా సపోర్టివ్ గా ఉంటే చాలు అనమాట. లైక్ అతన్ని పట్టుకొని అటు ఇటు తిప్పడానికి, లేదంటే ఫుడ్ ఏదైనా కావాలనుకుంటే వండి పెట్టడానికి ఒక 2-3 days తను అడ్జస్ట్ అయితే సరిపోతుంది. లైక్ వీకెండ్స్ లో పెట్టుకుని శుక్రవారం ఈవినింగ్ నైట్ అలా పెట్టుకున్నారు అనుకోండి, సాటర్డే అలాగే రిలీవ్ చేసేస్తారు, సండే అంతా తను ఉండి మండే ఒక రోజు హాలిడే పెట్టేసి అలా చేసుకోవచ్చు. లేదా శుక్రవారం శనివారం ఆదివారం అలా 3 రోజులు. మేమైతే లక్షవారం నాకు క్రిస్మస్ పడింది, శుక్రవారం ఒక రోజు లీవ్ పెట్టాను, శనివారం ఆదివారం 4 రోజులు కలిసి వచ్చాయి. సో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈ రోజుకి నేను కోలుకోగలిగాను అనమాట. ఇది ఆ సండే రోజు వీడియో షూట్ చేస్తున్నాం, లక్షవారం నాకు సర్జరీ అయితే అయ్యిందనమాట. సో నేనైతే ఆపరేషన్ అయినా 2 hours కదండి నన్ను లేపేసారు. 4 hours 2 hours 2 hours నన్ను లెగ్స్ కూర్చోమన్నారు అనమాట. లెగిసాను, నిలబడ్డాను, కూర్చోగలిగాను, నడిచాను, అన్ని ఇంకా ఆ రోజులో ఎంత ఉంటాయంటే మనం బొట్టు పెడతాం కదా, పెద్ద బొట్టు పెట్టినంత ఉంటుంది. ఈ గీత ఈ స్కార్ చూడండి, జస్ట్ ఇలాంటి డాట్ ఇక్కడ ఒకటి, జస్ట్ ఇక్కడ ఒకటి అన్నట్టు. నాకు ఇక్కడ స్టమక్ పైన బొడ్డు పైన చేశారనమాట, ఒకటి సైడ్కి అన్నట్టు. 2 పెట్టారు. యాక్చువల్గా 2 పెడతారా అంటే అవసరం వస్తేనే 3 పెడతారంట. సో మెయిన్ ఆ పెట్టినప్పుడు ప్రాసెస్ ఎంతకి ఆ పెయిన్ అంతా నేను చెప్పలేదు కదా, ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే మనకి ఎనస్థీసియా ఇచ్చేస్తారు బ్యాక్కి, స్పైనల్కి. సో దానివల్ల ఫస్ట్ మొత్తం ఉంటుంది, వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఏంటి తెలీదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా వదులుతుంది చూడండి, అప్పుడు ఉంటుందండి ఒక 2 to 3 hours మాత్రం హెవీగా పెయిన్ అనిపిస్తుంది. బట్ మనం బేర్ చేసుకోగలం. ఇప్పుడు డెలివరీ అయినప్పుడు పెయిన్ ఉంటుంది చూడండి, అంత పెయిన్ అయితే కాదు, అందులో 50% వరకు అయితే ఉంటుంది అనమాట, పర్లేదు. నెక్స్ట్ అది కూడా ఎనస్థీసియా వల్ల పెయిన్ వస్తుంది. ఈ కుట్లు ఏంటంటే లైక్ ఆ 6 hours వరకు ఉంటుంది, ఆ తర్వాత రోజు కొద్దిగా నార్మల్ గా అయిపోతుంది అనమాట. మనకి చర్మం మీద ఎక్కడ పుండు వచ్చింది అనుకోండి, ఆ పుండు ఎలా మంట పెడుతుంది. సో దాన్ని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకునేది, మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం వింటర్ సీజన్ లో అసలు చేయించుకోకండి. వింటర్ లో ఏంటంటే కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉంటాయి, బయట చలి కూడా ఎక్కువగా ఉంటది. కాబట్టి చలిలో నార్మల్ గా మనకి దెబ్బ తగిలితేనే అది సుర్రు మంటది. అలాంటిది ఆపరేషన్ అని అంటే ఇంకాస్త క్రిటికల్ గా ఉంటుంది. సో మేము యాక్చువల్ గా ఈ ఫ్లో ఆఫ్ ద కాంటెంట్ అంటే ఈ ఫ్లో లో వెళ్ళిపోవాలి, ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కంప్లీట్ చేసి థాట్ లో మేము వెళ్ళిపోయాం. కానీ లేదంటే అది ఒక సజెషన్ మేము చెప్పగలము. నెక్స్ట్ నాకు ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్యాస్ ఎక్కేస్తారంట పొట్టలోని, మనకు డాట్ చేస్తారు కదా అక్కడ, ఆ ఎక్కించినప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ పెయిన్ పెడుతుంది అని వాళ్ళు చెప్తారనమాట. ముందే హెవీగా ఉంటుంది అన్నారు. సో ఓకే అండి, పెయిన్ పెడితే చెప్పండి అని అన్నారు నాకు. నేను చెప్పాను అనమాట. అప్పుడు నాకు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చారు, పడుకుండిపోయాను. బట్ లెగిసాక మాత్రం ఇదిగోండి ఇలాగా దగ్గు కఫం ఎక్కువ ఉంటుంది అనమాట. వింటర్ లో చాలా మంది ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా. సో ఈ సర్జరీ అయిన తర్వాత దగ్గుతుంటే కఫంతుంటే ఆ కుట్లు ఏవైతే ఉన్నాయో అవి లాగేస్తాయి అనమాట, కడుపు మొత్తం బాగా నొప్పి పెడుతుంది. సో దానివల్ల నా కోలుకోవడం మరి కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే వేగంగా అయిపోదును. ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా, మొత్తంతో వదులుతుంది కదా, అప్పుడు ఆ పెయిన్ అనేది ఇంకా హెవీ అనిపిస్తుంది. నాకు మేడం ఏం చెప్పారంటే, నువ్వు పడుకున్నావు కదా, మేము అప్పుడు ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసాం కదా, ఆ పొజిషన్ వల్ల నీకు నొప్పి వస్తుంది, ఒక 2 to 3 days తగ్గిపోతుంది అన్నారు. బట్ నాకు ఇప్పుడు 3rd day అనుకుంటా ఈరోజు, ఇంకా కొంచెం షోల్డర్ పెయిన్స్ అయితే ఉన్నాయి, అది కూడా కొంచెం మీరు చూసుకోండి, భయపడకండి వచ్చిందని చెప్పేసి, బట్ తగ్గుతుంది.
అంతా వాళ్ళు మనకి చెప్పేసే చేస్తారు కాబట్టి ఏ వర్రీ ఉండదు, ఏం భయపడవలసిన అవసరం ఉండదు. ల్యాప్రోస్కోపీకి మీరు ఈజీగా వెళ్ళొచ్చండి. మామూలు ఆపరేషన్ కన్నా ఈ ల్యాప్రోస్కోపీ 100 times బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే 1 dayలో మనం లెగిసిపోగలము, పిల్లల్ని కూడా అటు ఇటు చాలా మంది ఒక డౌట్ అయితే అడుగుతా ఉన్నారు, లైక్ మీరు సెకండ్ బర్త్ అయినప్పుడు సో సిజేరియన్ అయింది కదా, సో అప్పుడే చేసేసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి అన్నారు. అప్పుడు మేము అసలు దీని గురించి ఆలోచించుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీ అనమాట, లైక్ డేస్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకో 1 month ముందుగానే డెలివరీ అయిపోవడం వల్ల మాకు సజెషన్ ఏమొచ్చారంటే డాక్టర్ గారు, లైక్ ప్రీమెచ్యూర్గా పుట్టింది కాబట్టి ఏమైనా కాంప్లికేషన్స్ తర్వాత ఫ్యూచర్లో వస్తే మీరు దాన్ని తట్టుకోవడానికి రెడీగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ల్యాప్రోస్కోపీ చేసుకోకండి, 1 year వరకు బేబీ గ్రోత్ని చూడండి, తర్వాత మళ్ళీ మీకు బేబీ కావాలనుకుంటే అది సర్జరీ అయిపోతే మళ్ళీ బేబీ రాదు, సో మీరు ఇప్పుడే ప్లాన్ చేసేసుకోండి. సో 1 year తర్వాత ల్యాప్రోస్కోపీ చేసుకున్నారు, ఈ 1 year బేబీ బాగుంది హెల్తీగా ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు ల్యాప్రోస్కోపీకి వెళ్ళండి, అప్పుడు ఈజీ ప్రొసీజరే కదా, మినిమల్ సర్జరీ తోటి అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఆ ఒక్క థాట్ తోటి మేము అక్కడ ఆ సర్జరీ చేయకుండా అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసుకున్నాము. కానీ చాలామందికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్లో ఆఫ్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్, హీట్ ఆఫ్ ద ఫ్లో, సి సెక్షన్ రెండోది అయ్యింది అవుతుంది అని అనుకున్నప్పుడు సెకండ్ దో ఇంకా మన ఇద్దరు పిల్లలు చాలా అనుకుంటే ఆ జర్నీ అక్కడితోటే ఎండ్ చేసేయండి. ఇక్కడ అబ్బాయిలా అమ్మాయిలా చూడకుండా ఇద్దరు అబ్బాయిలా ఇద్దరు ఇంకా థర్డ్ది మనం కంపల్సరీగా మేము థర్డ్ది కంపల్సరీగా ఉంచుకుంటాం అనుకుంటే సెకండ్ది అన్నప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకోకండి. బట్ మాకు ఇద్దరు చాలు అనుకుంటే మాత్రం సెకండ్ అప్పుడే, నా ఒపీనియన్ అండి, ఇప్పుడు తెలిసి వచ్చింది, సెకండ్ అప్పుడే మీరు వెళ్ళిపోవడం బెస్ట్. కానీ మాకు అప్పుడే సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే ఆ రోజు లైక్ ముందుగానే సడన్ గా ఇప్పుడు అడ్మిట్ అయిపోయి వెంటనే సర్జరీ చేసేసి బేబీని బయట తీసేయాలి అని చెప్పారు. ఆ తర్వాత ముందుగానే పుట్టింది కాబట్టి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ మీకు ఇంకో బేబీ కావాలనుకుంటే అవ్వదు, సో వెయిట్ చేయండి అని చెప్పేసి మాకు ఒక ఇవ్వడం వల్ల మేము అప్పుడు ఆగిపోయాము. మాకు కనుక లెనిషా ఇన్ టైంలో అంటే ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ తర్వాత పుట్టుంటే మాత్రం మేము అప్పుడే వెళ్ళిపోదామేమో సార్, అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోదామేమో. నెక్స్ట్ అంటున్నారు ఇంత వరకు వెయిట్ చేశారు కదా, అబ్బాయి కోసం వెయిట్ చేయొచ్చు కదా అనేసి థర్డ్ది అన్నారు చాలా మంది కామెంట్స్లోని. థర్డ్ది అబ్బాయి పుడతారో అమ్మాయి పుడతారో తెలీదు, తర్వాత సంగతి. ఫస్ట్ మాకు శక్తి లేదండి, మేము చూసుకోవడానికి ఎవరు లేక మా ఇద్దరు పిల్లల్ని మాకు చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే అల్లరి ఉంటుంది కదండి, అల్లరిని భరించడం. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే దాన్ని సోషల్ మీడియాలో ఉంది, నేను జాబ్లో ఉన్నాను, ఇద్దరు పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మాకు చూసుకోవడానికి ఇక్కడ ప్రెసెంట్ ఎవరు కూడా లేరు, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎవరు ఖాళీగా లేము. ఇప్పుడు ధర్ని తన మట్టుకు తను వీడియోలు చేసుకొని తన మట్టుకు తను రూపాయి సంపాదించుకుంటూ ఇప్పుడున్న కాలంలో తన మట్టుకు తను వెళ్ళిపోతూ ఉంది, నా మట్టుకు నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ఈ థర్డ్దే అన్న కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోవాలి. అంటే ఆ ప్రెగ్నెన్సీని ఒక 9 months భరించాలి, ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 6 months బేబీని పెంచాలి, ఇంకొక 2 years అక్కడ నుంచి చూసుకున్న బేబీకి పాలన అన్ని చూసుకుంటా ఉండాలి. అదంతా కలిపి ఒక 3 to 3.5 years ఇంకా తన మీదే పెట్టాలన్నమాట. సో ఇప్పుడున్న కాలంలో ఆ స్ట్రెస్ ఆ డిప్రెషన్ భరిస్తూ ఒక 3.5 years ఇంకా భరించాలి అనుకుంటే ఇప్పుడిప్పుడే దాన్ని అది లెనిషా పుట్టి ఇప్పుడిప్పుడే లెనిషాకి అన్ని తగ్గించుకుంటూ లైక్ బేబీ ఫీడింగ్ ఆపించింది, తనకి డైపర్స్ మార్పిస్తా ఉన్నాను, తన ఫుడ్ మీద తను కాన్సన్ట్రేట్ చేపిస్తా ఉన్నాము, తను ఇండిపెండెంట్ గా తన మట్టుగా తను ఉండడానికి ట్రై చేపిస్తా ఉన్నాము, ఆటలాడిపించడం మాట్లాడిపించడం అన్ని చేపించేసి ఓకే తన మట్టుగా తనని సెల్ఫ్ ఇండిపెండెంట్గా బేబీని గ్రో చేసుకునే స్టేజ్కి వచ్చి ఇక తను ఫ్రీ అవుతుంది అన్న టైంలో మళ్ళీ ఇంకోటి పెట్టుకొని మళ్ళీ ఇంకో 3.5 years దాని మీద వెళ్ళాలి అని అంటే లైక్ లిటరల్లీ తను ఇంకాస్త డిప్రెషన్ అయిపోతుంది. సెకండ్ బేబీ పుట్టినప్పుడు తను పెట్టే అంటే తన వల్ల బేబీ వల్ల నిద్ర లేక ఆ ఏడుపులకి లేదంటే వాళ్ళు పెట్టే అల్లరికి తట్టుకోలేక డిప్రెషన్లో కుంగి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని, చెప్పుకోలేక ఎందుకురా నేను కన్నానా అని చెప్పేసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇద్దరు చూసుకుంటే ఇప్పుడు మూడో దానికి ఇంకాస్త డిప్రెషన్లో తను ఏమైనా చేసేసుకునే పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. లిటరల్లీ తను తట్టుకునే శక్తి తనకు లేదు. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కర్రపల్లా ఉంది, ఎండు పరిగిలా ఉంది, బొచ్చు పరిగిలా ఉందని ఎవరు పేర్లు కూడా పెడతా ఉంటారు. సో అన్ని అంతలా ఉన్న ధరని ఇంకొకటి క్యారీ చేయగలదనే ఓపిక అయితే నాకు లేదు. సో అందుకని ఇంకా ఇక్కడ మెయిన్ నేను ఓకే చెప్పేసి తనకి ఓకే చూసుకోగలను అన్నా కూడా అతను ఏమంటున్నారంటే ఇదే చెప్తారు, ఓకే నా బాడీ సహకరించగలదు, నేను పెంచగలను, లేదా నేను తినగలను, నేను చూసుకోగలను అని
తనలో తనకు కాన్ఫిడెన్స్ ఉన్నా నేను ఓకే నీ ఇష్టం దాన్ని చేస్తాను. ఫస్ట్లో తను చూడడానికే ఈ ఇద్దరు పిల్లలు తల్లి అని అన్నట్టేనే ఉంది, ఇంకా మూడో కంటే ముగ్గురునా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసమే మేము ఆ మూడోది అనుకోలేదండి. సో అందరూ అన్నారు బాగానే ఉంది కానీ చాలా అండర్ వెయిట్ లో ఉంది. 44 kgs, యాక్చువల్లీ 50 to 55 kgs ఉండాలి. 10 kgs తిడుతున్నారు బయటకి వెళ్తుంటే, ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పేసి బాగా వీక్ అయిపోయానండి. సో దానివల్ల ఇది చేపించేసుకున్నాం ఈ టైంలోనే. నెక్స్ట్ ఇయర్తో నాకు ఇదంతా పోతుంది 2026లో అని నేను హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఇయర్ ఎండింగ్లో ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మేము తీసుకున్నాము. నెక్స్ట్ ఎంత ఖర్చు అయింది అని అడిగారు. మాకైతే మొత్తం ఎంత అయింది? 25K వరకు అయ్యిందనమాట. అంటే అక్కడ మేము రూమ్ కూడా తీసుకున్నాం కదా, రూమ్ కాస్ట్ ఎలా లేదన్నా ఒక 5K అలా అయిపోతుందండి. ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ ఇంకా ఎక్కువ అని అడుగుతారు. బట్ మాకు మేడం తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా పర్లేదు, అంత ఫ్రెండ్లీగా అయిపోయింది. మేము 10 గంటలకు అలా హాస్పిటల్కి రమ్మంటే 10కి వెళ్ళాము. 12 ఆ టైంకి తనని ప్రొసీజర్కి స్టార్ట్ చేశారు, లోపలికి తీసుకెళ్లారు. 2 అయ్యేసరికి బయటకి తీసుకొచ్చేసారు అనమాట. అంటే 2 hours ఐసీయూలో ఉంచారు. ఆ తర్వాత 2కి డిశ్చార్జ్ అంటే షిఫ్ట్ చేశారు రూమ్కి. మధ్యాహ్నం 2కి షిఫ్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం 2 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు రూమ్లోనే అయితే ఉంచారు. సో ఈ 8 అంటే ఆ గ్యాప్ అంతా కూడా వాళ్ళు అన్ని చేస్తూ ఉన్నారు. సో దీని అంతటికి ఏంటంటే ముందు రోజంతా హాస్పిటల్లో ఉన్నాం, నెక్స్ట్ డే ఒక హాఫ్ డే హాస్పిటల్ వరకు ఉన్నాము. సో ఇదంతా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయిపోయారు అనమాట. లైక్ లిటరల్లీ 1 day అనమాట. ముందు రోజు 11 గంటలకు వెళ్ళాము, నెక్స్ట్ డే 11 డిశ్చార్జ్ అయిపోయాం. 1 day అనమాట. ఎగ్జాక్ట్గా అయితే కరెక్ట్గా చెప్పుకోవాలంటే 1 day అయితే ఉన్నాము హాస్పిటల్లో. సో మీరు ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ టైం చూసేసుకొని ప్లాన్ చేసేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం 2-3 days తనకి కాస్త అనీజీగా ఉంటుంది. సో అనీజీగా ఉన్నదాన్ని మీరు కాస్త ఓపిక తెచ్చుకొని కొద్దిగా ఓర్పు సహనంతో తనకి పక్క నుండి తనకి ధైర్యాన్ని ఇస్తూ మధ్య మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తూ హ్యాపీగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, సెకండ్ దగ్గర ఆపేస్తాము, సి సెక్షన్ అవుతుంది అనుకుంటే అక్కడే చేయించేసుకోండి. లేదు సెకండ్ది మీకు నార్మల్ డెలివరీ అయ్యింది అనుకోండి, నార్మల్ డెలివరీ అది ఎలాగ చెయ్యరు కాబట్టి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. 15 days లోనే అలా చేయించుకోవడం బెస్ట్. వెంటనే నొప్పిలో పోతుంది నని చాలా మంది అలానే చేయించుకుంటారంట. కొంతమంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి 2 babies చాలు, ఇంకొకరు వద్దంటే ఒక 15 days గ్యాప్ లో చేయించుకుంటారట. ఆ పెయిన్ ఈ పెయిన్ ఆ పిల్లల గోళ్ళలో పోతుంది అని చెప్పేసి. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆ సెకండ్ నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు 15 days లో కాకుండా ఫస్ట్ బేబీతో హ్యాపీగా గడపండి, ఒక 1 year అలా చూసుకోండి. థర్డ్ది మీకు ప్లానింగ్ ఉందా లేదా ఎలాగ చేయించుకోవాలి. 15 days తర్వాత చేయించుకున్న ఒకటే, 6 months తర్వాత చేయించుకున్న ఒకటే, 1 year తర్వాత చేయించుకున్న ఒకటే. కాబట్టి ఒక 1 year 1.5 year తర్వాత మీరు ఈ సర్జరీ ప్రొసీజర్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఈ బేబీ గ్రోత్ని చూసుకుంటూ, బేబీతో ఆడుకుంటూ, బేబీతో పాడుకుంటూ, బేబీ ఇద్దరితో హ్యాపీగా ఉంటూ మనకి ఇంకో ఏదైనా కావాలా వద్దా అనేది ఒక 1 year 1.5 year బాగా డెసిషన్ తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళిపోయి ఇలాంటి సర్జరీలు చేసుకోవడం బెస్ట్. హీట్ ఆఫ్ ద ఫ్లోలో ఆ మూమెంట్లో పనికిరాదు నా దగ్గర. ఎందుకంటే సెకండ్ డెలివరీ అవ్వగానే నార్మల్ డెలివరీ అయ్యింది, మళ్ళీ కోసుకోవడం పెట్టుకోవడం ఇవ్వాలి. హ్యాపీగా అంటే ఆ నొప్పులనే కాదు, ఆ నొప్పులు పడే ఒక బేబీకి డెలివరీ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ నొప్పులు తెచ్చుకోవడం. సో హ్యాపీగా ఉండండి. ఒక 1 year 1.5 year తర్వాత ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోతే చాలా మంచిది. చక్కగా ఒక బాబు పుట్టారంటే ఏ గోళ లేదండి అసలు కదండి. ఇంకొక టెన్షన్ పాప అని కాదు, మనం మెంటల్గా ఫస్ట్ మనం ఇద్దరు మనకు ఒక 2 3 4 ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలన్నమాట. జర్నీ స్టార్ట్ అయినప్పుడే మన అంటే పార్ట్నర్ తనకి హెల్త్ కూడా చూసుకోండి, మీ హెల్త్ కూడా చూసుకోండి. ఇక్కడ నేనేంటంటే తన హెల్త్ గురించి అని కాదు, నా కండిషన్ కూడా ఎలా ఉందంటే నేను ఎత్తుకొని పాడించగలనా, ఆడించగలనా, రాత్రిపూట లెగ్గలనా, ఇప్పుడే ఓపిక లేనిషా ఎత్తుకో అంటేనే హ్యాలీగా అని చెప్పేసి నేను గసిరేసేసి తోసేస్తా ఉన్నాను. అలాంటిది ఇంకా మూడోది వస్తే రాత్రిపూట అది ఏడిస్తే నేను భుజం మీద వేసుకొని తెప్పగలనా లేదా, ఇవన్నీ ఆలోచించుకుంటే లైక్ అంత ఓపికలు, అంత సహనం, ఓర్పు తగ్గిపోయింది. మన హెల్త్ కండిషన్స్ కూడా రోజు రోజుకి వర్స్ట్ అయిపోతున్నాయి అన్నమాట. చిన్నది వచ్చినా ఒకప్పుడు కాలంలో 15 మంది కన్నారు. తర్వాత మన ఇంట్లో మన అమ్మ నాన్నలు అయితే ఒక 3-4 వరకు అయితే వచ్చారు. మనం వచ్చేసరికి ఇద్దరే. ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి ఒకలో లేదంటే అసలు వాళ్ళు కంటారో కూడా డౌటే. ఇప్పుడున్న ఈ సిస్టమ్స్, ఈ ప్రొసీజర్స్ చూస్తూ ఉంటాయి. సో ఇది జరిగిందనమాట మా లైఫ్లోని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన అయితే నన్ను బంగారం కన్నా బాగా చూసుకున్నారండి. నెక్స్ట్ నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా,
అంటే ఈ వీడియో భార్యలు చూస్తున్నా లేకపోతే భర్తలు చూస్తున్నా సరే, భార్యలు చూస్తున్నట్టే భర్తలు కంపల్సరిగా చెప్పండి. మీరు సపోర్ట్ ఇస్తానంటే ఒక భార్య అనేది ఎంత బాధనైనా భరిస్తుంది అనమాట. అది నేను చెప్పగలను, ఎందుకంటే నేను అది ఫేస్ చేస్తున్నా కాబట్టి. మా ఆయన సపోర్ట్ ఇచ్చారనుకోండి, నాకు అదేంటో ఎంత కష్టమైనా నాకు తెలీదు, ఎంత బాధైనా ఓకే పర్లేదులే మా ఆయన నాతో పాటు ఉన్నారులే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు లిటరలీ నన్ను ఇలా చూసుకుంటారు అనుకోలేదు. అమ్మ లేదు, అత్తమ్మ లేదు, మా అమ్మమ్మ లేదు, ఎవ్వరూ లేకుండా ఒక ఆపరేషన్ అయిన మనిషిని ఇంటికి తీసుకొచ్చి ఒక గాజు బొమ్మని చూసుకున్నట్టు నన్ను పక్కన కూర్చోబెట్టి కర్రీస్ తెచ్చి, అదే కర్రీస్ మళ్ళీ వండినవి కాదు, అతను తెచ్చుకొని అతను వంట చేసుకొని నాకు పెట్టారు చూడండి. ఆ టైం అప్పుడు మాత్రం చాలురా బాబు, నాకు ఈ జీవితానికి ఇంకేట అక్కర్లేదు. మనకు ఆస్తులు వాళ్ళు రాసి ఇచ్చే అక్కర్లేదు. మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్క నుండి మనల్ని నడిపిస్తారు చూడండి, అదే ఒక భార్యకి ధైర్యం అనమాట. సో మెయిన్ అండి, మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారంటే కంపల్సరిగా ఫ్యామిలీ ప్లానింగ్ అయితే వెళ్ళండి. ట్యూబెక్టమీలో నేను చాలాసార్లు చెప్తాను అనమాట. లైక్ అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు 1 వీక్ స్ట్రగుల్ అయింది బాగా. ఆ 1 వీక్లో చాలాసార్లు నా మైండ్లో ఒకటే వచ్చింది అనమాట. ఇప్పుడు థర్డ్ది ఆడపిల్ల మగపిల్లాడ అనేది పక్కన పెడితే, నాతో లైఫ్ లాంగ్ ఉండాల్సింది నువ్వు ధర్మ, పిల్లలు కాదు, ఆ తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే నన్ను లైఫ్ లాంగ్ నన్ను చూసుకునేది, నా పక్కన తోడుండేది నువ్వు. పిల్లలు ఈరోజు కన్నాము, పెంచాము, పెద్ద చేస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ ఉద్యోగాలను లేదంటే ఈ ఫ్యామిలీ మ్యారేజెస్ వాళ్ళు మూవ్ అయిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ జాబ్లు అని చెప్పేసి. ఇప్పుడు మేమున్నాం, మా అమ్మ నాన్న వదిలేసి మేము వచ్చేలేదా? అలాగే రేపొద్దున మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కానో లేదంటే వాళ్ళు మ్యారేజెస్ అని అయిపోయిన తర్వాత మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాతో పాటు నాకు లైఫ్ లాంగ్ నాకు తోడుండేది నా భార్య మాత్రమే. సో తను హ్యాపీగా ఉండి, తను బాధపడకుండా, నన్ను అర్థం చేసుకొని నాతో హ్యాపీగా లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటే చాలు. నా మైండ్లో ఉంది అదేనమాట. ఈ పిల్లల కోసం తనని టార్చర్ పెట్టడం ఎందుకు, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, తనని మళ్ళీ సఫర్ చేయడం ఎందుకు? తను సఫర్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఇంకొక బేబీ వస్తుంది. ఆ బేబీ నీతో లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదు. పెద్ద అయిన తర్వాత పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఆ ఒక్క దానికోసం మళ్ళీ నా కట్టుకున్న భార్య నేను ఎందుకు సఫర్ చేయాలి? అదే చెప్పారనమాట. ఆ 1 వీక్ నన్ను అతను ఏంటంటారు కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేసేదో తెలియదు. సో వాళ్ళిద్దరికి ఒక తోడు ఉంటే, అదే తమ్ముడు ఉంటే, ఇప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్న ఒక థాట్ ఉండే అనమాట అందరినీ చూసుకొని. బట్ ఇతను ఆ కన్విన్స్ చేసేసరికి మా ఆయన చెప్పింది నిజమే కదా, మా ఇద్దరమే కదా జీవితాంతం తోడు ఉండాలి, మాకు పిల్లలు వాళ్ళని పెంచుతాము, పెద్ద చేస్తాము, వాళ్ళకంటూ లైఫ్ వచ్చింది. ఇప్పుడు ఎలా మా ఆయన ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇప్పుడు మేము సపరేట్గా ఉంటున్నాం, జాబ్ పరంగా వెళ్ళి ఉండగలుగుతున్నామా? వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం. ఏదో పండక్కో పబ్బానికి అన్నట్టు 2 రోజులు వెళ్తాము, ఉంటాము, వచ్చేస్తాము అంతే. ఆ మాత్రం దాని గురించి ఎంత ఆలోచించి ఎంత చెయ్యాలా అనిపించింది అనమాట నాకు. సో ఇంకా తను చెప్పినట్టే ఇంకా మేము ఇద్దరం డిసైడ్ అయిపోయి ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించేసుకున్నాము. సో ఇది జరిగిందండి. నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళు ఎందుకు రాలేదని పాపం అందరూ అడుగుతున్నారు. ఉట్టప్పుడల్లా వస్తారు, ఎంత కష్టం వచ్చినప్పుడు రాలేదని. మేమే వద్దనేసామండి. యాక్చువల్గా అలాగని కాదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము మార్నింగ్ 8 వరకు డిసైడ్ అవ్వలేదు. ముందు రోజు వెళ్ళి డాక్టర్ గారిని కలిసేసి ఇలాగ చెప్తే మీ ఇష్టం, మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదని అంటే, పిల్లలకి బాగాలేదండి, కొద్దిగా వామిటింగ్స్ అవుతున్నాయి, సో జలుబు దగ్గు కూడా ఉంది, సో వాళ్ళకి బాగానే ఉంది అని అనుకుంటే మేము వచ్చి అడ్మిట్ అయిపోతాం, 4 days హాలిడేస్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాను. సరే మీరు డిసైడ్ అయ్యి రండి అని అన్నారు. సో మార్నింగ్ అనమాట. ఓకే మేము నైట్ వెళ్ళి నెక్స్ట్ డే వస్తామని కూడా చెప్పలేదు, మార్నింగే ఫోన్ చేస్తామండి అని చెప్పేసి చెప్పాము. ఎందుకు ఆ టైం అప్పుడు పిల్లలకి నైట్ బాగాలేదు, మార్నింగ్ కూడా బాగాలేదు అని అంటే మేము హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి అందరం వెళ్ళి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో దానికోసమని ఎవరికి చెప్పలేదు అనమాట. మేము మార్నింగ్ 8 అయ్యింది, మేడం గారు ఫోన్ చేశారు 8:30 ఆ టైంకి. లైక్ దాన్ని ఏం చేద్దాం, లేదు మేడం మేము వచ్చేస్తున్నాము, పిల్లలు బాగానే ఉన్నారు, ఇప్పుడు పడుకున్నారు, ఇంకా లేవలేదు, సో మేము వచ్చేస్తున్నాం అని చెప్పేసి అనేసాం. ఆ టైం అప్పుడు మేము 8:30 అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోతుంది. నియర్లీ 8 hours to 10 hours జర్నీ మా ఊరి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న దానికి. సో వాళ్ళు అంత కంగారు పడి ఇక్కడికి వచ్చిన నైట్ పడుకోవడానికే రావాలి, మళ్ళీ పడుకున్న తర్వాత మార్నింగ్ తనకి ఎలాగ డిశ్చార్జ్ ఇచ్చేస్తారు. సో ఆ మాత్రం దానికి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎందుకు తీసుకురావాలి? వీళ్ళ అమ్మ వాళ్ళు వస్తారన్నారు. అప్పటికే 1 week ముందే వాళ్ళు వచ్చారు, 2 days ఉన్నారు, దీంతో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు రమ్మండం ఎందుకు? సో ఆ ఒక్క రీజన్ తోటి వాళ్ళ అమ్మ వాళ్ళని రమ్మని చెప్పలేదు, నేను మా ఇంట్లో వాళ్ళు కూడా రమ్మని చెప్పలేదు. మెయిన్ కారణం ఏంటంటే నాకు 4 days హాలిడేస్ ఉన్నాయి కదా, నేను చూసుకోగలను కదా, నేను చూసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని అనుకున్నప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఇంకో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం?
అని చెప్పేసి ఆగిపోయాము. ఇంకోటి ఏంటంటే చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుంది అసలు. ఫస్ట్ తనకి నేను కేరింగ్ ఎలా ఉంచుకుంటాను, ఎలా చూసుకుంటాను, ఏం చేస్తాను. మా లైఫ్లో మాకు ఎవరు లేరు అనుకోండి, మా నలుగురు మేము ఎలాగా ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తాము, ఎలాగ ఆ సిచ్యువేషన్ బయటకు వస్తాము, ఇదన్నీ చేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి రావద్దని చెప్పాను. అంతకు మించి అయితే అంటే ఒక ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా వాళ్ళకి మాకు ఏదో సఫర్ అయితే మేమేమనుకున్నాం అంటే హాలిడేస్ కదా, కార్ మాట్లాడేసుకొని అలాగే కార్ ఉంది కదా దాన్ని వెనక్కి బెడ్ వేసేస్తాను, పడుకుని చక్కగా వెళ్ళిపోతాం. మామూలు వాటికి ఒక రోజుకే మేము వైజాగ్ వెళ్ళిపోతాం. అలాంటిది ఇప్పుడు 4 రోజులు సెలవులు వచ్చి తనకు బాగాలేదని అంటే యాక్చువల్గా మూవ్ అయిపోతాం అని ప్లాన్ అంట. బట్ మేమేమనుకున్నామంటే దాన్ని కూడా లేదు, ఇక్కడే ఉండి ఈ జర్నీని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఫస్ట్ ఏం జరుగుతుందో ఎలా ఉంటాం అన్నది ఎప్పుడు సపోర్ట్ తీసుకుని వెళ్తా ఉంటాం. దీన్ని మనకి మనం హ్యాండిల్ చేద్దాం, మనకి మనం ఫేస్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఇంకా వేరే డెసిషన్ నేను తీసుకోకు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఇంకా మిగతాది ఎలాగున్నా పర్లేదు అని చెప్తాను అన్నది. సో ఆ ఒక్క మాటకే ఫిక్స్ అయిపోయి ఇంకా ఇది ఈ ఫుడ్ అవన్నీ అంటారా, మార్నింగ్ నైట్ ఇడ్లీ నాకు టిఫిన్ తీసుకొచ్చేస్తారు, అతను తీసుకొచ్చుకుంటారు, పిల్లలకి అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి రైస్ వండుతారు అనమాట, రైస్ విత్ కర్రీస్. ఇప్పుడు బీరకాయ, దొండకాయ, తోటకూర, మటన్. ఈరోజు మటన్ కైమా తిన్నాను. సో ఈ 4 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ అన్నట్టు నేను చెప్తాను అనమాట ఎలా వండాలి అని చెప్పేసి. నేను అక్కడ కూర్చుంటున్నా, అతను వంటగదిలో వంట చేసేస్తున్నాడు, అలాగే చేసి పెట్టేశాడు. హ్యాపీగా అయిపోయింది. ఏమైనా నీకు కష్టం అనిపించిందా ఈ 4 రోజులు? యాక్చువల్గా ఈ 4 రోజులు త్వరగా అయిపోయాయి అనిపించింది, చాలా ఫాస్ట్ అయిపోయి. ఫస్ట్ 4 days ఏంటి ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోయిందని చెప్పేసి అనిపించింది. అంటే ఆ టైం స్పెండ్ బాగా అయిపోయింది అనమాట. మిగతా రోజులు అయితే బద్ధకంగా పడుకొని వాళ్ళ ఆ టైం ఎలాగే స్పెండ్ అవుతుందా అన్నట్టు ఉండేది. బట్ ఈ ఫస్ట్ టైం అంటే అసలు మేము మధ్యాహ్నం ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకున్నాం పడుకోవడానికి. మిగతా టైం అంతా కూడా ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక వర్క్, ఇంట్లో ఏదో ఒక పని పడుతూనే ఉందన్నమాట. వంట వండడం అనా, లేదంటే కొత్తగా ఇంకేదైనా ట్రై చేయడం అని చెప్పేస్తా, లేదంటే లైక్ ఇంతకు ముందు ఒక వీడియోలో లేదా నెక్స్ట్ వచ్చే వీడియోలో అన్బాక్సింగ్ ఒకటి చేసాం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ పెట్టుకున్నాం అనమాట. అంతే. ఈ 4 days బాగా గడిచే, అన్ని వర్క్స్ కూడా ఇంట్లో కూడా కంప్లీట్ అయ్యే, ఇల్లంతా కూడా కొంచెం నీట్గా ఉంది. అదంతా నెక్స్ట్ వీడియోలో మీకు రాబోతుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు బాగానే ఉన్నానండి. నాకు కోల్డ్ కాఫ్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, అది తగ్గితే ఇంకా నేను పూర్తిగా క్లియర్ అయిపోతాను. బట్ ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులకి లెగుస్తామంటే 1 dayకే లెగిసిపోతాం పక్కాగా. తర్వాత పూర్తిగా లెగిసి మనం ఎన్ని రోజులకు పని చేసుకుంటామంటే 1 week కంపల్సరిగా టైం పడుతుందండి. 1 week కూడా మనం నడలేము, పడుకొనే ఉంటామని కాదు, నడిచగలము, నడాలి కంపల్సరిగా. అంటే మనం కూర్చొని మన వాష్రూమ్కి మనమే వెళ్ళగలం. అవన్నీ మనకు ఒకరు సపోర్ట్ లేకుండా మన పనులు మనం వరకు చేసుకోగలం. ఈ వంట అవన్నీ అంటారు ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదు అని చెప్పేసి అవన్నీ చేయకూడదు, ఎత్తుకోకూడదు, అంతే, ఇంకేం కాదు. ఇంకా చక్కగా ఫుడ్ తినాలి. ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు మనకి, ఆ ట్యాబ్లెట్లకే మనం హ్యాపీగా ఫుడ్ తింటాం అనమాట కదా నాని. సో ఇది అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా జర్నీ అయితే ఎక్కడితో కంప్లీట్ అయ్యింది అన్నట్టు, అంటే మాకిద్దరు అన్నట్టు. హ్యాపీ ఇయర్కి ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాబాయ్. నాని నువ్వు ఇంకేమైనా చెప్తావా? అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.